హాయ్ గైస్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో ఫైనల్గా మన ఛానల్ వచ్చేసరికి పీసీ బిల్డ్ సెటప్ని అయితే చేయబోతున్నాను. అది కూడా స్టార్టింగ్ విత్ 30,000 రూపీస్లో అయితే. సో ఎవరైతే లైట్ గేమింగ్ కోసం అలాగే ఏదైనా కొన్ని ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఒక మంచి పీసీ బిల్డ్ చేసుకోవడానికి వెతుకుతుంటే మాత్రం ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసమే. సో ఇందులో 30,000 రూపీస్లో మనకి ఒక మంచి పీసీ బిల్డ్ సెటప్ని అయితే మీకు చెప్పబోతున్నాను. ఎవ్రీథింగ్ కాంపోనెంట్స్, ర్యామ్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ అయితే చెప్పబోతున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ నేను మానిటర్ అయితే మిస్ చేశాను. ఒకవేళ మీరు మానిటర్ గురించి అంటే ఒక బెస్ట్ మానిటర్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఐ కార్డ్స్ వదిలేస్తాను. సో అక్కడైతే మీరు బెస్ట్ మానిటర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒక పీసీ సంబంధించిన గైడ్ కావాలనుకుంటే కూడా నేను ఆ 2 వీడియో సంబంధించిన లింక్స్ అయితే ఇక్కడ వదిలేస్తాను గైస్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా 30,000 రూపీస్లో మనకి అయితే పీసీ బిల్డ్ సెటప్ గురించి అయితే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే క్యాబినెట్ నుంచి అయితే మొదలు పెడదాం. సో క్యాబినెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లైక్ మదర్ బోర్డ్ని అలాగే ఎక్సెట్రా అని పెట్టాలంటే క్యాబినెట్ అనేది కావాలి. సో ఈ వీడియోలో మనం క్యాబినెట్ తీసుకునేది వచ్చేసరికి యాంట్ ఈ స్పోర్ట్ ఐసీఈ. సో మోడల్ ఏం చూసుకుంటే 200 టీజీ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇందులో మనకి ఫ్రంట్ ఆర్జీబీ అయితే ఉంటుందన్నమాట. సో ఆర్జీబీ మనకి పెట్టుకోవచ్చు. సో ఆర్జీబీ లుక్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి సైడ్లో ట్రాన్స్పరెంట్ టెంపర్ గ్లాస్ అయితే ఉంది. సో ఆర్జీబీ ఎవరన్నా యూజ్ చేసుకోవాలి, లైక్ లైట్స్ పెట్టాలనుకుంటే మాత్రం మీకు ఇందులో ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. సో చూడడానికి మనకి సూపర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఆర్జీబీ ఫ్యాన్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇది వచ్చేసరికి 2 హెచ్డీ సపోర్ట్ అయితే చేస్తుంది, మనకి 2 ఎస్ఎస్డీకి అయితే సపోర్ట్ చేస్తుంది, 1 ఫ్లాష్ డ్రైవ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి, 2.0 పోర్ట్స్, అలాగే 1 యూఎస్బీ 3.0 పోర్ట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 1 ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, 1 మైక్ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీనిలో వచ్చేసరికి మనకి లిక్విడ్ కూల్ టెక్నాలజీ సపోర్ట్ అయితే కూడా ఉంది. ఒకవేళ మీరు లిక్విడ్ కూల్ టెక్నాలజీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ క్యాబినెట్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ ఈ క్యాబినెట్ ప్రైస్ చూసుకున్నామంటే మనకి 3,299 రూపీస్ ప్రైస్ అయితే చేసింది. సో ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క కాంపోనెంట్ సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో నెంబర్ 2 వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే ప్రాసెసర్ అనమాట. సో ఇందులో యూజ్ చేసే ప్రాసెసర్ వచ్చేసరికి ఏఎండి ప్రాసెసర్. సో ఏఎండి రేజాన్ 3, సో 3200G మోడల్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి 4 కోర్స్ అయితే ఉంటాయి, అలాగే మనకి 4 థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇది వచ్చేసరికి బేసిక్గా చూసుకున్నామంటే 3.6 GHz వరకు అయితే క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. మీరు బూస్ట్ చేసుకుని అప్ టు 4 GHz వరకు అయితే మీరు బూస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి మ్యాక్స్ బూస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ర్యామ్ సపోర్ట్ చూసుకుంటే DDR4 సపోర్ట్ అయితే చేస్తుంది ర్యామ్ అయితే. దాంతోపాటు మనకి క్యాష్ మెమరీ చూసుకుంటే 6 MB క్యాష్ మెమరీ అయితే ఉంది. సో ఈ ప్రాసెసర్లో నాకు నచ్చింది ఏంటంటే ఇందులో మనకి ఇన్బిల్ట్గా అయితే రేడాన్ 8 సంబంధించిన గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. సో ఇందులో నేను సపరేట్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే చెప్పడం లేదు, బికాస్ ఆఫ్ మనకి ఇందులో ఇన్బిల్ట్గానే రేడాన్ 8కి సంబంధించిన గ్రాఫిక్స్ కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఈ ప్రాసెసర్కి సంబంధించిన ప్రైస్ చూసుకున్నామంటే 9,820 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకున్నామంటే మనం మాట్లాడుకోవాల్సింది మదర్ బోర్డ్ గురించి. సో ఇవన్నీ మనం సెట్ చేయాలంటే ఖచ్చితంగా మదర్ బోర్డ్ అయితే మనకి ఉండాలి. సో దీన్ని చూసుకుంటే నేను యూజ్ చేసి అంటే ఇక్కడ ఈ వీడియోలో రికమెండ్ చేసే మదర్ బోర్డ్ చూసుకున్నామంటే గెలాక్సీ A320M. సో ఇది మనకి అయితే AMDకి సంబంధించిన ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో దాంతోపాటు ఇందులో మనకి ర్యామ్ సపోర్ట్ చూసుకున్నామంటే LPDDR4 సపోర్ట్ చేస్తుంది. అలాగే అప్ టు మీరు 32GB వరకు అయితే దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. స్లాట్స్ 2 స్లాట్స్ అయితే ఉంటాయి. సో అప్ టు మీరు 32GB వరకు అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి శాటా స్పీడ్ చూసుకున్నామంటే 6 Gbps/s శాటా స్పీడ్ అయితే ఉంది. 4 USB 3.1 సపోర్ట్ ఉన్నాయి, 8 USB 2.0 సపోర్ట్ ఉంది, డిస్ప్లే పోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి HDMI పోర్ట్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన ప్రైస్ చూసుకున్నామంటే 3,700 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో మనకి మిగిలిపోయింది ఏంటంటే పవర్ సప్లై యూనిట్ అయితే ఉంది, ర్యామ్స్, అలాగే మనకి ఇంటర్నల్ స్టోరేజ్. సో ఫస్ట్ మనం ర్యామ్ గురించి అయితే మాట్లాడదాం. సో ర్యామ్ ఇందులో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసరికి XPG. సో అడేటా మనకి అయితే GAMMLX అయితే ఉంది. సో దీనికి సంబంధించిన మోడల్ చూసుకుంటే D30. ఇది మనకి 8GB ర్యామ్ అనమాట. సో సింగిల్ ర్యామ్ మాత్రం ఒకవేళ మీరు డబల్ తీసుకోవాలనుకుంటే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ మనకి అయితే మదర్ బోర్డ్ అనేది 2 స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇందులో నేను 8GB ర్యామ్ మోడల్ అయితే చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసరికి మనకి మ్యాక్స్ స్పీడ్ చూసుకుంటే 3000 MHz వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది మ్యాక్స్ స్పీడ్ అయితే. ప్రైస్ చూసుకుంటే 3,390 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్.
సో వేర్ కమింగ్ టు ద నెక్స్ట్ చూసామంటే స్టోరేజ్ టైప్. సో ఇందులో నేనైతే 2 స్టోరేజ్ చెప్తాను. ఒకటి వచ్చేసరికి హార్డ్ డ్రైవ్, అలాగే ఇంకోటి వచ్చేసరికి SSD అనమాట. సో రెండింటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నా రికమెండేషన్ వచ్చేసరికి 2 అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీకు బెటర్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ SSD గురించి అయితే మాట్లాడతాం. సో SSDకి వచ్చేసరికి అడేటా SU650 సంబంధించిన సాలిడ్ స్టేట్ డ్రైవ్ అయితే SSD అయితే యూజ్ చేయబోతున్నాను. ఇది మనకి 240 GB అయితే ఉంటుంది. M.2 స్లాట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 3800 రూపీస్ ప్రైస్ అయితే చేస్తారు. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు అయితే మనకి పీసీ అనేది కొంచెం బెటర్గా అయితే స్పీడ్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి హార్డ్ డ్రైవ్ గురించి మాట్లాడితే హార్డ్ డ్రైవ్ తీసుకున్న బ్రాండ్ చూసుకుంటే సిగెట్. సో ఇలా మనకి 1 TB వరకు అయితే హార్డ్ డ్రైవ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే 3580 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు మీ కన్వీనియంట్, ఒకవేళ మీకు ఎక్కువ హార్డ్ డ్రైవ్ కావాలనుకుంటే, అదే మీరు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే మీరు హార్డ్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. ఒకవేళ మీకు ఫాస్ట్ ప్లస్ స్టోరేజ్ కావాలనుకుంటే మీరు 2 అయితే తీసుకోండి, లైక్ సిగెట్ అలాగే మనకి ఏదైతే అడేటా నుంచి సంబంధించిన SSD అయితే తీసుకోండి, మీకు బెటర్గా అయితే ఉంటుంది. లైక్ సాఫ్ట్వేర్స్ని ఎక్కువ లోడ్ చేయడానికి, గేమ్స్ని ఎక్కువ స్పీడ్గా లోడ్ చేయడానికి అయితే మీకు 2 అయితే బెటర్గా అయితే యూజ్ అయితే. అలాగే మీకు OS కావాలనుకుంటే మీరు SSDలో అయితే OS అయితే ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. సో ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది పవర్ సప్లైయింగ్ యూనిట్ అనమాట. సో ఇందులో నేను చెప్పబోయే పవర్ సప్లైయింగ్ యూనిట్ వచ్చేసరికి నేను 2 అయితే చెప్తాను. సో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వచ్చేసరికి మనకి 450 వాట్కి సంబంధించిన పవర్ సప్లైయింగ్ యూనిట్ అనమాట. యాంటెక్ UP450P+. సో మోడల్ నేమ్ అయితే సో 450 వాట్ పవర్ సప్లైకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో అప్ టు మనకి 85% వరకు అయితే ఎఫిషియెంట్ పవర్ సప్లై అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే మనకి వచ్చేసరికి ప్రైస్ చూసుకుంటే 2590 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో గైస్ ఇందులో వచ్చేసరికి మ్యాక్సిమం అయితే ఒక పీసీకి కావాల్సిన ర్యామ్, ప్రాసెసర్, అలాగే క్యాబినెట్ ఎక్సెట్రా పవర్ సప్లై యూనిట్ నేను చెప్పాను. సో ఇందులో మిస్ చేసింది ఏంటంటే నేను మానిటర్ మిస్ చేశాను, అలాగే కీబోర్డ్ మిస్ చేశాను, అలాగే మౌస్ అయితే కూడా మిస్ చేశాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అప్ టు మనకి ఇవి మాత్రం కన్సిడర్ చేసుకుంటే మాత్రం మీకు ఎగ్జాక్ట్గా 31,000 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ పడుతుంది. ఈ వీడియో చేసేటప్పటికి సో ప్రైజెస్ అయితే మనకి ఇలాగైతే ఉన్నాయన్నమాట. సో 30,000 రూపీస్ వరకు అయితే ఒకవేళ మీరు ఎక్సెట్రా మానిటర్ కానీ మీరు అయితే ఈ కన్సిడర్ చేసుకుంటే ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఛాన్స్ అయితే ఉంది కదా. సో ఫ్యూచర్లో నేను 30,000 రూపీస్లో మనకి మానిటర్ ప్లస్ పీసీ సెటప్ టోటల్గా వచ్చే వీడియో అయితే నేను చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది, సో ఇలా మనకి పీసీ బిల్డ్కి సంబంధించిన సెటప్ వీడియోస్ చేయాలన్నా లేదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో మీరైతే షేర్ చేయండి. సో ఇది వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మిమ్మల్ని అయితే నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.